హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తి. ఒకప్పుడు 90 కోట్ల రూపాయలు అప్పులు, 55 కేసులు ఎదుర్కొన్న బిగ్ బి, వాటిని అధిగమించి ఇండియాలోనే అత్యంత ధనిక వెటరన్ నటుడిగా ఎలా ఎదిగారో ఈ కథనంలో చూద్దాం. అమితాబ్ బచ్చన్. ఇది కేవలం పేరు మాత్రమే కాదు, ఓ బ్రాండ్. తన తిరుగులేని ఎనర్జీతో 82 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన యాక్టింగ్తో సాగిపోతున్నారు బిగ్ బి. అదిరిపోయే క్యారెక్టర్లు ప్లే చేస్తున్నారు. ఇప్పుడు ఇండియాలోనే రిచెస్ట్ వెటరన్ యాక్టర్ ఆయనే. కానీ ఒకప్పుడు అమితాబ్కు 90 కోట్ల రూపాయలు అప్పు, ఆయనపై 55 కేసులు ఉండేవని మీకు తెలుసా? బాలీవుడ్లో రిచెస్ట్ నటుడు షారుఖ్ ఖాన్, అత్యంత ధనిక నటి జూహీ చావ్లా. ఇద్దరూ 60 ఏళ్లలోపు వారు. బాలీవుడ్ అత్యంత ధనవంతుడైన చిత్రనిర్మాత కరణ్ జోహార్ కూడా అదే వయస్సు కేటగిరీలోకి వస్తాడు. కానీ 82 ఏళ్ల వయసులో అమితాబ్ బచ్చన్ తన వయసు కేటగిరీలో అత్యంత ధనవంతుడయ్యారు. దివాలా, రూ. 90 కోట్ల రుణం, 55 కేసుల్లో న్యాయ పోరాటాల తరువాత తన కెరీర్ను తిరిగి నిర్మించుకున్నారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం ఈ ఏడాది అమితాబ్ నెట్వర్క్ రూ. 630 కోట్లుగా ఉంది. 82 ఏళ్ల అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ అత్యంత ధనవంతుడు, అత్యంత ప్రభావవంతమైన సీనియర్ నటుడు. అరంగేట్రం చేసిన దశాబ్దాల తరువాత కూడా ఈ లెజెండరీ నటుడు అపారమైన బ్రాండ్ విలువను ఆదేశిస్తూనే ఉన్నాడు. సినిమాలు, రియల్ ఎస్టేట్, బహుళ ఎండార్స్మెంట్లలో విస్తరించిన పెట్టుబడులతో అతని నెట్వర్క్ అదిరిపోయేలా ఉంది. షారుఖ్ ఖాన్, అతని కుటుంబం ప్రస్తుతం రూ. 490 కోట్ల నెట్వర్క్తో సంపన్న బాలీవుడ్ దిగ్గజాలు కాగా, జూహీ చావ్లా, ఆమె కుటుంబం రూ. 790 కోట్ల నికర విలువతో ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. హృతిక్ రోషన్ తన జీవనశైలి, ఫిట్నెస్ బ్రాండ్ హెచ్ఆర్ఎక్స్ విజయం కారణంగా రూ. 160 కోట్లతో మూడవ స్థానంలో ఉన్నాడు. చిత్రనిర్మాత కరణ్ జోహార్ తన నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్తో రూ. 880 కోట్లతో నాల్గవ స్థానంలో ఉన్నారు. రూ. 630 కోట్లతో అమితాబ్ బచ్చన్ కుటుంబం 5వ స్థానంలో నిలిచింది. కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 17కు హోస్ట్ చేసినందుకు అమితాబ్ బచ్చన్ ఒక్కో ఎపిసోడ్కు సుమారు 5 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆయన రెమ్యూనరేషన్ ఒక్కో చిత్రానికి రూ. 6 నుండి 10 కోట్ల రూపాయలు మధ్య మారుతూ ఉంటుంది. అయితే బ్రాండ్ ఎండార్స్మెంట్లు ఒక్కొక్కటి సుమారు రూ. 8 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని సియాసెట్. కామ్ తెలిసింది. జుహులోని బచ్చన్ ఐకానిక్ ముంబై నివాసం ప్రత్యక్ష విలువ సుమారు 50 కోట్ల రూపాయలు. అతను తన కుమారుడు అభిషేక్ బచ్చన్తో కలిసి జుహులోని కపోల్ హౌసింగ్ సొసైటీలో 45 కోట్ల రూపాయలు విలువైన ఆస్తిని కలిగి ఉన్నాడు. గోరేగావ్లోని ఒబెరాయ్ 7 నివాసాలు, పూణేలోని పావ్నాలోని ఆస్తి, ఫ్రాన్స్లోని అంతర్జాతీయ హోల్డింగ్స్ వంటి ఇతర ఆస్తులు ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ వద్ద బెంట్లీ కాంటినెంటల్ జెటీ, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎల్డబ్ల్యూబీ, లెక్సస్ ఎల్ఎక్స్ 570, టయోటా ల్యాండ్ క్రూయిజర్, మెర్సిడెస్ GL 63 AMG, మెర్సిడెస్ బెంజ్ S350, పోర్షే కేమాన్ ఎస్, మెర్సిడెస్ బెంజ్ వి క్లాస్, మినీ కూపర్ ఎస్, పాతకాలపు ఫోర్డ్ వంటి 16 లగ్జరీ వాహనాలు ఉన్నాయి. 1999లో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ దివాలా తీయడంతో ఆయనపై 55 చట్టపరమైన కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన 90 కోట్ల రూపాయలు అప్పులో కూరుకుపోయారు. దాని గురించి మాట్లాడుతూ అతను ఒకసారి వీర్ సంఘ్వీతో ఇలా అన్నాడు. కాబట్టి సుమారు 90 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాల్సి ఉంది. నాపై సుమారు 55 చట్టపరమైన కేసులు ఉన్నాయి. ప్రతిరోజూ డబ్బులు ఇవ్వమని అడిగే రుణదాతలు ఉన్నారు. చాలా ఇబ్బందికరమైనది, చాలా అవమానకరమైనది. ప్రజలు మీపై నమ్మకం కోల్పోతారు. ప్రజలు ఇకపై మీ ముఖాన్ని చూడటానికి ఇష్టపడరు. కాబట్టి అది ఎంత చెడ్డది. నా దగ్గర సినిమాలు లేవు, డబ్బు లేదు. నేను దివాళా తీశాను. నాకు రూ. 90 కోట్ల అప్పులు ఉన్నాయి. ఇది నిజంగా కంపెనీకి చెందినది అని అమితాబ్ వెల్లడించాడు. అమితాబ్ బచ్చన్ జీవిత ప్రస్థానం ఎందరికో స్ఫూర్తి. ఆర్థిక కష్టాలు, న్యాయ పోరాటాలను అధిగమించి తన పట్టుదలతో తిరిగి శిఖరాగ్రానికి చేరుకున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఏదైనా సాధించవచ్చని ఆయన నిరూపించారు.